హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మావు భాష. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు ఏప్రిల్ 13వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తానండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో నా సొంత పనులు అంటూ ఏమీ లేవు. నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను కమిషన్ బేస్ మీదనే వర్క్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపుతున్నాను. ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్ లో మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది. బండి చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ వచ్చేసి 74,000 ఒరిజినల్ రీడింగ్. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ తీసుకున్న తర్వాత మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి వెహికల్ వచ్చేసి మీకు కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. స్టెప్ వచ్చేసి అన్ని చూడు, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. బండి చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ మీద చిన్న స్క్రాచ్ కూడా లేదు. కింద కూడా ఆయిల్ ఎక్కడే కానీ ఆయిల్ చెమ్మ అనేది లేదు. 4 టైర్లు వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోన్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి. స్టోన్ తో పాటు డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి కంపెనీ పేక్షన్తో అయితే ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. కలర్ వచ్చేసి రెడ్ కలర్. రీడింగ్ వచ్చేసి 74,000. స్టెప్ని వచ్చేసి అన్యూజ్డ్, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. డీజిల్ వర్షన్, గేర్లు వచ్చేసి మాన్యువల్. రీడింగ్ వచ్చేసి 74,000. హోండా WRV SMT 2017 4వ నెల సింగిల్ ఓనర్. వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 4,20,000 అయితే చెప్తున్నారు. 4,20,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, దీంట్లో కొద్ది పాటికైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా నేను చెప్పేసాను. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి. నేను ఇంజను, బానట్లు, డోర్లు, డిక్కి మొత్తం నీట్గా నిదానంగా చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేశానంటే ఈ వెహికల్ గురించి నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, ఏసీ, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్, 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్. ఇవన్నీ వచ్చేసి నేను చెప్పినవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. కలర్ వచ్చేసి రెడ్ కలర్. హోండా WRV SMT 2017 4వ నెల సింగిల్ ఓనర్. వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్ వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. రీడింగ్ వచ్చేసి 74,000. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 4,20,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, దీనిలో కొద్ది మాటకి అయితే బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. దాని తర్వాత ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. కలర్ వచ్చేసి చెర్రీ కలరు. ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి. మొత్తం షీల్డ్ ఉంది. మన షోరూమ్ తో పాటు మార్కింగ్ కూడా ఇంతవరకు అయితే పోలేదు. ABS బ్రేకు. నేను కింద కూడా చెక్ చేశాను, ఎక్కడే కానీ ఆయిల్ చెమ్మ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. షాక్ అబ్జర్వ్, సస్పెన్షన్, బ్రేక్ డ్రమ్స్, బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే. దాల్దు బాగున్నాడు. దాల్దు టైర్లు వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి. 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, 75,000 రీడింగ్. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. దాల్దు
రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఒక్క రూపాయి పని అయితే లేదు. నేను డిక్కీ కూడా చూపిస్తాను చూడండి. స్టెప్ని వచ్చేసి అన్ని చూడు, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. ఇలాంటి బండ్లు రేరు ఈ క్వాలిటీ దొరకడం. ఎక్కువ అయితే నలగలేదు వెహికల్ ఇది. WRV. నేను క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్లో అయితే పెడతాను. మొత్తం చెక్ చేసి ఆ వెహికల్ బాగుందంటే నేను బయటికి తెచ్చుకొని వీడియో అయితే తీస్తూ ఉంటాను.